కకార్ లకాల క్లేదన్ క్లేదన్ స్నేహన్ స్నేహన్ మూర్ధన్ మూర్ధన్ మజ్జన్ మధ్యన్ మజ్జన్ అండి జకార జకార జా జా మజ్జన్ మధ్యన్ ఓకే ఓకే మధ్యన్ జకారం అండి. ఓకే అర్యమన్ అరియమన్ అర్యమన్ విశ్వప్సన్ విశ్వక్సన్ విశ్వప్సన్ 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 విశ్వప్ అవునండి విశ్వప్సన్ విశ్వప్సన్ ఓకే మా పరిజ్మన్ 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 మాతరిష్వన్ మాతరిష్వన్ మఘవన్ మఘవన్ వీటికి కనిన్ ప్రత్యాంత శబ్దాలుగా నిపాతనం చేశారు. ఏమా వీటికి కనిన్ ప్రత్యంతమమ్మా అవును. శబ్దాలుగా నిపాతనం చేశారు. కాబట్టి నిపాతనం చేత ధాతువు యొక్క అంత్య ఇకారానికి లోపం అవుతుంది. ధాతువులోని అంతిమ ఇకారానికి లోపం అంటే శ్వీలో ఇకారానికి లోపం. ఇది కూడా నిపాతనమే. తర్వాత అన్న కనిన్కి అనుబంధ లోపం చేసుకుంటే అన్న ఉంటుంది కదండి. శ్వ అన్న శ్వన్న అవుతుందండి. దీనికి ఇది నిత్యైన ప్రత్యయం కాబట్టి ఇనిత్యాది నిత్యం అనే సూత్రం చేత మనకి ఆది ఉదాత్తం వస్తుందండి. వకారోత్తర అకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. శ్వన్లో తర్వాత షుణాల్ వచ్చేటప్పుడు మనకి షుణ అనేది రూపసిద్ధండి. శ్వన్ అనే ప్రాతిపదికంతో తృతీయ విభక్తి ఏకవచన వివక్షలో టా ప్రత్యయం అండి. టా ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే ఆ ఉంటుందండి. దీర్ఘ ఆకారము అండి. ఇక్కడ స్వాదిశ్వ సర్వనామ స్థానే ఈ సూత్రంతో దీనికి 1, 4, 16 అండి పదసంజ్ఞ ప్రాప్తమవుతుంది. అలాగే యచిభం అనే సూత్రం చేత ఇక్కడ యకారాది అజాది ప్రత్యయం ఉంది కాబట్టి భసంజ్ఞ కూడా ప్రాప్తమవుతుందండి. ఈ రెండు ఒకేసారి ప్రాప్తమవుతున్నప్పుడు విప్రతిషేధే పరంకార్యం అనే సూత్రం చేత మనకి బసంజ్ఞని తీసుకోవాలి. బసంజ్ఞ తీసుకుంటాం. తర్వాత శ్వయువ మఘోనాం అతద్ధితే శ్వ యువ మఘోనాం అతద్ధితే అండి. 6, 4, 133 అండి. శ్వన్ను యువన్ను మఘవన్ను ఈ భసన్యక అంగాలకి అతద్ధిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు సంకారణం అవుతుంది. అప్పుడు ఇష్వాలో వకారానికి ఉకారం వస్తే షూ అవుతుంది. షూ ఆ ఉందండి ఇప్పుడు మనకి. తర్వాత ఇప్పుడు మనకి సంప్రసారణ ఈ సూత్రం చేత సంప్రసారానికి వర్ణానికి పరంగా అచ్చు కనుక ఉన్నట్లయితే పూర్వరూపం ఏకాదేశం అవుతుంది. అప్పుడు షున్ను ఉందండి. వర్ణ సమ్మేళనం చేసుకుంటే షుణా ఉంటుంది. ఇక్కడ మనకి స్వరము ప్రత్యయానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ సుప్రత్యయం కనుక అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతుందండి. దాన్ని కూడా బాధిస్తూ సావేకాచ తృతీయాది విభక్తి ఈ సూత్రం చేత మనకి ఏకాచైన ప్రాతిపదికము ఉన్నప్పుడు దానికి పరంగా ఉన్నటువంటి అజాది అసర్వనామ స్థానము దానికి పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు ఉదాత్తం.
దాన్ని నిషేధిస్తూ మన ప్రకృత సూత్రం నా గోష్వన్ సావవర్ణ రాడం కృం పృథ్వ్య ఈ నిషేధం. సూత్రంతో ఆ ఉదాత్తానికి నిషేధం అయిపోయింది. ఉమ్. అప్పుడు మళ్ళీ మనము అనుదాత్త అనుదాత్త సూత్రం. సుప్పితో అనే సూత్రం చేత ఇట్టాలోని ఆకి అనుదాత్తం చేసుకుంటాము. ఓకే. అప్పుడు శృణాలో ఉదాత్తము అనుదాత్తము వస్తాయి. ఉమ్. ఈ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి సరే. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం చేత మనకి స్వరిత ఆదేశం కూడా వస్తుంది. సో, ఉదాత్తము స్వరితం. స్వరిత ఆదేశం కూడా వస్తుంది. ఉదాత్తము స్వరితము వస్తుంది. అర్థమైందా మహోదయ? ఎక్కడైనా డౌట్ ఉంటే చెప్పండి. నీరజ్ గారు, మహోదయ చెప్పండి. ఇది ఎక్కడ నాకు కొంచెం అర్థం కాలేదండి. ఇప్పుడు ముందు శ్వర్ణ తీసుకున్నారు, అవును, టువోష్వి గతి విభవతోటి భూవాదియో ధాతు వచ్చింది, శ్వీ మిగిలింది. అవును, ధాతువుతో అంతుదాత్తం తీసుకున్నాము. అవును. తర్వాత శ్వన్ అక్షన్ పూషన్ 1/15 నాలుగు సూత్రంతో కనీన్ ప్రత్యయం వస్తుంది. కనీన్ ప్రత్యయం వచ్చినప్పుడు ఇకారానికి లోపం అవుతుందా? అప్పుడు కూడా అది కూడా నిపాతనమేనండి. కనిన్ ప్రత్యయం నిపాతనం. నిపాతనమే, ఇకార లోపం కూడా నిపాతనం. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? శ్వ మిగులుతుందా? శ్వ అన్న, అన్న. శ్వన్. అదే శ్వ అన్న వచ్చింది. ఓకే. తర్వాత దీనికి ఏమో తృతీయ విభక్తి ఏకవచన టాప్ ప్రత్యయం తెచ్చుకున్నాం. అవును, ఆ మిగిలింది. శ్వన్న ఆ వచ్చింది. ద్వాదశతో ఇది పద సంజ్ఞ అయిపోయింది. తర్వాత భాష సంజ్ఞ కాబట్టి యజవం ఇక్కడ దాకా ఓకే. ఈ రెండు ఒకసారి వచ్చినప్పుడు విప్రతిషేధే పరం కార్యంతో మనకు భావ సంజ్ఞను ఉంచుకుంటాం మనం. పరసూత్రం పరకార్యం తీసుకుంటాం. ఇప్పుడు 6, 4, 133 ఇక్కడ నుంచి నాకు చెప్పండి కొంచెం. 6, 4, 133 ఇది మహోదయ శ్వన్ను యువన్ను మఘవన్ను ఈ బసంజక అంగాలకి అతద్ధిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు సంప్రసారణం అవుతుంది. సంప్రసారణం అయితే ఏమవుతుంది? వకార స్థానంలో హలంత వకార స్థానంలో ఉకారం వస్తుంది. ఇప్పుడు ఉష్ ఊ ఆ ఉన్న ఒక్క నిమిషం మహోదయ. షూ ఓ వా హలంత వకారం స్థానంలో ఊ వచ్చిందండి. అంటే ఇష్ షకారము ఇది కూడా హలంత్యమే కదా? హలంత్యమే కదా? షకారం కూడా హలంతమే మహోదయ. వకార స్థానంలో ఊ వచ్చింది. అదేలేండి, షకారము ఆ ఉంటుందండి. అన్న ఊ ఆ అన్న అదే మహోదయ. అన్న ఆ. ఇప్పుడు ఊ అనే సంప్రసారణ వర్ణం కదా మహోదయ. అవును. దీనికి పరంగా అచ్చుంది. అప్పుడు సంప్రసారణాచ్చ అనే సూత్రం ఏం చేస్తుందంటే సంప్రసారణ వర్ణానికి అచ్చు పరంగా ఉన్నప్పుడు పూర్వరూపం ఏకాదేశం చేస్తుంది. అంటే ఇక్కడ పూర్వరూపం ఏంటి వచ్చింది? ఊ అండి. ఉకార స్థానంలో వకారం కదండి, అందుకని మళ్ళీ ఉకారమే. అది ఊ వస్తుందండి పూర్వరూపం. అంటే షూ వచ్చింది అప్పుడు. షూ వస్తుంది. షున్ అవుతుంది అప్పుడు. షూ అన్న. అన్నలో ఆకిను ఈ ఊకి కలిపి ఏకాదేశం అయిందండి పూర్వరూపం. అందుకని ఊ ఒకటే ఉంది, ఆ లేదండి. ఇది పూర్వరూపం అయిపోయింది. అప్పుడు షున్ ఉంటుందండి. షున్ను ఆ వర్ణ సమ్మేళనం చేసుకుంటే షుణా. అంతే మహోదయ. సంప్రదాయ వర్ణానికి అచ్చు పరంగా ఉన్నప్పుడు పూర్వరూపం ఏకాదేశం. ఇప్పుడు ఉకారమే ఉంటుందండి, ఆకారం ఉండదు. ఈ రెండిట్ల స్థానంలో కలిపే ఉకారం వచ్చింది. ఇప్పుడు దీనికి అనుదాత్తం సుఖితతోటి ఆకారానికి అనుదాత్తం అవుతుంది అవుతూ ఉంటే తృతీయాదిర్ విభక్తి అండి. తృతీయాదిర్ విభక్తి. ఈ సూత్రం ఏం చెప్తుందండి? ఏకాచైన ప్రాతిపదికల కంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు ఉదాత్తం చెప్తుంది. ఉదాత్తం చెప్పింటే ఈ ప్రకృతి సూత్రం దాన్ని నిషేధిస్తోందండి.
నా సూత్రం. గోష్వన్ సావవర్ణ రాడం కృంకృత్య. ఇదేం చెప్తుంది? గో శబ్దానికి, శ్వన్ శబ్దానికి, సవర్ణ అదే స్కూలో అదంతమైన ప్రాతిపదికకి, సుపరంగా ఉన్నప్పుడు అదంతమైన ప్రాతిపదికకి, రాడ్కి, అంగకి, కృంగ్, కృత్ వీటికి పరంగా ఏదైతే స్వరం వచ్చిందో అది రాదు అని చెప్పి నిషేధిస్తుంది. ఉదాత్తాన్ని నిషేధించింది. తృతీయాది విభక్తి అనే సూత్రంతో వచ్చిన ఉదాత్తాన్ని ఈ సూత్రం నిషేధించిందండి. అందుకని మనం మామూలుగా అనుదాత్తం సుప్పితం అనే సూత్రం చేత అనుదాత్తం చేస్తున్నాం. అప్పుడు ఈ షూకేమో ఉదాత్తం ఉంది, నకారోత్తర ఆకారానికి అనుదాత్తం చేస్తుంది. ఉదాత్తము అనుదాత్తము. తర్వాత ఉదాత్తం పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితాదేశం. శునా శునే స్వభ్యాం శునశ్చిచ్చేతర్. ఇలాగే శునే స్వభ్యాం కూడా అండి. శునే ఏమో చతుర్థి ఏకవచనము, స్వభ్యామేమో తృతీయ ద్వివచనము. తృతీయ చతుర్థి కూడా ద్వివచనం ఇదే వస్తుంది కదండి, పంచమి కూడా వస్తుంది ద్వివచనంలో ఇలా వస్తుందండి. ఇది కేవలము ఇక్కడ ఈ శునేలో కూడా మనకి ఇది వస్తుందండి, సంప్రసారణం వస్తుంది. స్వభ్యాంలో సంప్రసారణం రాదు, మామూలుగానే వర్ణ సమ్మేళనం చేసుకుంటే. అంటే ఇక్కడ భ్యామ్ ఉన్నప్పుడు మనకి పసంజ రాదు కదండి, పదసంజ్ఞ పదసంజ్ఞ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం శ్వన్లో నకారానికి లోపం చేసుకుంటాం, లోప ప్రాతిపదిక. అప్పుడు శ్వ భ్యామ్ వర్ణ సమ్మేళనం చేసుకోండి, శ్వభ్యామ్ అవుతుంది. అర్థమైందా మహోదయ? చెప్పమంటారా? అర్థమైంది మహోదయ. తర్వాత పరమశుణ అండి. పరమశుణ ఇక్కడ పరమాచ తచ్వాచ పరమశ్వ తయా పరమశుణ. ఇది సమాసం అండి, తత్పురుష సమాసము. పరమాసు శ్వన్న సు అండి. దీనికి విగ్రహవాక్యం ఏం చెప్పారండి? దీనికి పరమహచ తత్శ్వాచ పరమశ్చ శ్వాచ శ్వ పరమశ్వ. తృతీయాలో చెప్పుకున్నాం కాబట్టి తయా పరమశుణ. పరమశున అవుతుందండి. తయా పెట్టుకుంటే పరమశున. తయా పెట్టుకుంటాం అంటే ముందు మనం ఎప్పుడైనా సమాసం చెప్పుకునేటప్పుడు ముందు ఇలా ప్రథమలో చెప్పుకుంటామండి, తర్వాత ఏ విభక్తి ఆ విభక్తి చెప్పుకుని ఆ విభక్తిలో రూపం చెప్పుకోవాలి. అంటే పరమశ్చ తత్ శ్వాచ అనుకోండి, పరమశున అవుతుందండి ఏకవచనంలో. ఇక్కడ తృతీయాలో చెప్పుకున్నాం కనుక తయా పరమశున అలా చెప్పు. పరమశు సు శ్వన్న సు అండి. సు అండి. ఇక్కడ సాన్ మహత్ పరమోత్తమోత్కృష్టా పూజ్యమానై 2 1 60 అండి. ఈ సూత్రంతో తత్పురుష సమాసం అండి. తర్వాత కృత్తద్ధిత సమాసాశ్చతో 1 2 46 ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయో 2 4 71 అండి. ఈ సూత్రంతో సుప్లుక్కు. అప్పుడు పరమశ్వన్ వస్తుందండి మనకి. ఇది ప్రాతిపదికం అండి. దీనికి సమాసస్య అనే సూత్రం చేత అంతోదాత్తం అండి. వకారోత్తర ఆకారానికి మనకి
ఉదాత్తం వస్తుంది. ఇప్పుడు ఈ పరమశ్వన్ అనే ప్రాతిపదిక కంటే పరంగా టా ప్రత్యయం ఉంది. తృతీయ ఏకవచన వివక్షలో టా పెట్టుకుంటామండి. పెట్టుకున్నాక ఇందాకట్లాగే వస్తుందండి. ఇంకా పరమశున ప్రక్రియ అంతా ఇలాగే ఉంటుంది. పరమశున అయ్యో బసంజ్ఞ పదసంజ్ఞ రెండు వస్తాయండి ఇక్కడ. తర్వాత శ్వాయువ మఖోనాం అతథితే ఈ సూత్రంతో సంప్రసారణం అవుతుంది. అప్పుడు పరమశుణ్ణు ఆ అండి టాప్ అనుబంధ లోపం చేసుకుంటే ఇక్కడ సంప్రసారణాచ అనే సూత్రంతో పూర్వరూపం అవుతే పరమశుణ్ణు వస్తుంది. దీనికంటే పరంగా టాప్ లో ఆ అండి టాప్ కాదు టాప్ ప్రత్యయం యొక్క అదే అవును టాప్ ప్రత్యయం యొక్క ఏకవచనంలో తృతీయ ఏకవచన వివక్షలో టాప్ ప్రత్యయం తెచ్చుకున్నాం కదండి. అనుబంధ లోపం చేసుకుంటే దీర్ఘ ఆకారం ఉందండి. ఈ ప్రత్యయానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే అనుదాత్తో సుప్పితో అనే సూత్రం దాన్ని అనుదాత్తం చేస్తుందండి. తర్వాత అంతోదాత్తాదుత్తర పదాద్ అన్యతరస్యాం అనిత్య సమాసే ఇది 6:163 అండి సూత్రం. ఇదేం చెప్తుందంటే అంతోదాత్తాత్ ఉత్తర పదాత్ అన్యతరస్యాం అనిత్య సమాసే అంతోదాత్తానికి ఉత్తర పదంగా ఉన్నటువంటి అనిత్య సమాసం అయినప్పుడు దానికి ఉదాత్తం ప్రాప్తమవుతుందండి. ఇటాలో ఉన్న ఆకి ఈ సూత్రంతో ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే మన ప్రకృతి సూత్రం దాన్ని నిషేధిస్తుందండి. నా గోష్వన్ సావవర్ణ రాడం కృం కృత్య అనే సూత్రము దాన్ని నిషేధించిందండి. ష్వన్ అనే శబ్దం ఉంది కాబట్టి నిషేధించినప్పుడు అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు పరమశునాలో మనకి షకారోత్తర ఉకారానికి ఉదాత్తం ఉంది, నకారోత్తర ఆకారానికి అనుదాత్తం ఉందండి. తర్వాత ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః ఈ సూత్రంతో ఈ నకారోత్తర ఆకారానికి స్వరిత ఆదేశం. పరమశునాలో ఇప్పుడు 3 అనుదాత్తాలు ఉదాత్తము స్వరితము ఉన్నాయి. మహోదయ అర్థమైందా? మహోదయ ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే తర్వాత రూపం చూద్దాం. డౌట్ లేదండి. ఈ పరమసునాలోని అదే దానికి నకారానికి నకారోత్తర ఆకారానికి అనుదాత్తం అయిపోతుంది. మొదటి షూకి ఉదాత్తం ఉంది ఎలాగోను. అవునండి. తక్కినవన్నీ అనుదాత్తాలు కదండి. అనుదాత్తాలు అయిపోతాయి. అంటే ఇది స్వరితం అవుతుంది. ఇప్పుడు ఉదాత్త అనుదాత్త స్వరిత సూత్రం అంటే 3 ఉదాత్తాలు 3 అనుదాత్తాలు ఒక ఉదాత్తము ఒక స్వరితం అంతే. ఇప్పుడు సావవర్ణ అండి. ఇప్పుడు మనం గో ష్వన్ను చెప్పుకున్నాము. ఇప్పుడు సావవర్ణ అంటే ఏంటి, దానికి ఉదాహరణలు ఇచ్చారండి. ఏభ్యః తేభ్యః కేభ్యః ఇవి ఇచ్చారండి. ఏభ్యః ఇది చతుర్థి పంచమి బహువచన రూపం అండి. ముందు యద్దనే ప్రాతిపదికం తయారు చేసుకుంటామండి. యద్దనే ప్రాతిపదిక కంటే పరంగా చతుర్థి పంచమి బహువచన ప్రత్యయాలు పెట్టుకుంటాం. యజ ధాతువు అండి. యజ దేవ పూజా సంగతికరణ దానేషు ఇది ధాతువు అండి. యజ దేవ పూజా సంగతికరణ దానేషు దీనికి భూవాదయో ధాతవహాతో ధాతు సంజ్ఞ అండి. 1, 3, 1 అండి సూత్రము. ధాతువుకి అనుబంధ లోపం చేసుకుంటే యజ్జు ఉంటుంది.
దీనికి ధాతోహ అనే సూత్రం చేత అంతోదాత్తము. యకారోత్తర అకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. ఓకే. 6 1 150. మహోదయ 6 1 156. అవును మహోదయ, 6 1 156 ఈ సూత్రంతో అంతోదాత్తం అండి. తర్వాత యజి తని యజిభ్యో డిత్, ఇది ఉనాది సూత్రం అండి. త్యజి తని యజిభ్యో డిత్, ఓకే. 1 129 అండి, ఇది ఉనాది సూత్రము. త్యజ్ తన్ను యజ్, ఈ ధాతువుల కంటే పరంగా అది ప్రత్యయం వస్తుందండి. దానికి డిత్వత్ భావము కూడా ఉంటుంది అని చెప్తారు. యజ్ అద్దు ప్రత్యయం అండి, అద్దు. దీనికి డిత్వత్ భావం ఉండడం వల్ల టేహ అనే సూత్రం చేత మనకి టి భాగానికి లోపం అండి. అప్పుడు ఈ యకారం ఉంటుందండి, హలంత యకారం ఉంటుంది, అద్దు. ఈ అద్దులో మనకి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఈ అద్దు ప్రత్యయానికి ఆది ఉదాత్తం అండి, ఆకారానికి హ్రస్వ ఆకారానికి ఉదాత్తం. ఇప్పుడు వర్ణ సమ్మేళనం చేసుకుంటే ఈ అద్దులో యకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుంది, యద్ అనే ప్రాతిపదికం వస్తుంది. అలాగే ఇక్కడ మనకి తన్ ఇచ్చారు కదండి, ఈ తన్ అనే దాంతో తద్ ప్రాతిపదికం వస్తుంది. ఇంకా త్యజ్ ప్రాతిపదికంతో త్యద్, అదే త్యజ్ ధాతువుతో త్యద్ అనే ప్రాతిపదికం వస్తుంది. ఇప్పుడు యద్ అనే ప్రాతిపదిక కంటే పరంగా భ్యస్ ప్రత్యయం అండి. దీనికి భ్యస్ ప్రత్యయం పెట్టుకున్నప్పుడు త్యదాదీనా మహా 7 2 102 అండి. ఈ సూత్రంతో త్యదాది అంగాలకి ఆ అకారాదేశం అవుతుంది, విభక్తి పరంగా ఉన్నప్పుడు అకారాదేశం అవుతుంది. అప్పుడు యా దకార స్థానంలో అకారం అండి, అలోంత్యస్య అనే నియమం చేత అంతిమ వర్ణ స్థానంలో ఆదేశం వస్తుందండి. యా ఆ భ్యస్, అతో గుణేతో పరరూపం చేసుకుంటే యా ఉంటుందండి, యా భ్యస్, యా భ్యస్. దీనికి బహువచనే ఝల్యేత్ 7 3 103 అండి. అకారాంత అంగానికి ఏకారాదేశం అవుతుందండి, బహువచనమైన జలాది సుప్రత్యయం పరంగా ఉన్నది. ఇక్కడ జలాది సుప్పు పరంగా ఉంది కనుక అకారాంత అంగం ఉంది కనుక ఏకారాదేశం చేసుకున్నామండి. అప్పుడు ఏభ్యస్ వర్ణ సమ్మేళనం చేసుకుంటే ఏభ్యస్ లో పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే ఏభ్య అనే రూపం ఉంటుందండి. దీనికి ఇక్కడ ఈ భ్యస్కి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్తో సుప్పితో అనే సూత్రము అనుదాత్తం చేస్తుందండి. దాన్ని బాధిస్తూ సావేకాచ తృతీయాదిర్ విభక్తి అనే సూత్రం చేత ఈ తృతీయ ఏకాచైన ప్రాతిపదిక కంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తికి ఉదాత్తం ప్రాప్తమవుతుందండి. మన ప్రకృత సూత్రము దాన్ని నిషేధిస్తుందండి. నా గోస్వన్ సావవర్ణ రాంగ్ కృం కృప్య. ఇక్కడ ఏంటంటే అవర్ణాంత అంగానికి పరంగా సుప్రత్యయం ఉన్నప్పుడు ఇది నిషేధం చేస్తుందండి, ఆ వచ్చినటువంటి ఉదాత్తాన్ని నిషేధిస్తుంది. సౌ అవర్ణ అన్నారు కదండి, సు అవర్ణ అవర్ణ అంత అంగం ఉన్నప్పుడు దానికి పరంగా సు ఉన్నప్పుడు ఇది నిషేధించిందండి ఉదాత్తాన్ని. అప్పుడు మామూలుగా అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత మనకి అనుదాత్తం వస్తుందండి. భ్యస్ లో యకారోత్తర అకారానికి అనుదాత్తము, ఈ ఏలో యకారోత్తర ఏకారానికి ఉదాత్తం ఉందండి. ఉదాత్తము అనుదాత్తము వచ్చాయండి. అప్పుడు మళ్ళీ ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వర్గః అనే సూత్రం చేత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితాదేశం చేసుకున్నాం. ఏభ్య అనే రూపం వస్తుంది.
అలాగే తద్ ప్రాతిపదికంతో తేభ్య తేభ్య అని ఇచ్చారండి. తేభ్య అనే రూపం తేభ్య. వస్తుంది. ఇక్కడ తను విస్తారే ధాతువు అండి. దీనికి భువాదయో ధాతవతో ధాతు సంజ్ఞ అనుబంధ లోపం చేసుకుంటాము. తన్ను ఉంటుందండి. దీనికి ధాతో 6 1 156 అండి. ఈ సూత్రంతో అంతోదాత్తం అండి. తకారోత్త అకారానికి ఉదాహరణ. తర్వాత త్యజి తని యజిభ్యో డిత్ ఇందాకటి సూత్రమే అండి. ఉనాది సూత్రము 1 129. ఈ సూత్రంతో మనకి తన్ను అద్. ఈ తన్నులో టీ భాగానికి లోపం అండి. డిత్వత్ భావం ఉంది కాబట్టి ఉడిత్ అద్ తద్ అవుతుందండి. ఈ అద్దులో అకారానికి ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ఉంది కాబట్టి తద్దులో తకారోత్తర అకారానికి ఉదాత్తం ఉంటుందండి. తద్భ్యస్ ఇక్కడ దీనికి త్యదాదీనామహాతో అకారాదేశము. ఆ భ్యస్ అతో గుణేత పరరూపం చేసుకుంటే భ్యస్. బహువచనే జల్యత్ ఏకారాదేశం అండి. అకార స్థానంలో ఏకారాదేశం. అప్పుడు తే భ్యస్. అదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే తేభ్య. ఈ తేభ్యలో మనకి ఇక్కడ తకారోత్తరి ఏకారానికి ఉదాత్తం ఉందండి. ఈ భ్యస్ లో మనకి ఆద్యుదాత్తో ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతూ ఉంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తో సుప్పితో అనుదాత్తం చేస్తుందండి. దాన్ని బాధిస్తూ సావేకాచ తృతీయాదిర్విభక్తితో ఉదాత్తం ప్రాప్తమవుతుంటే మన ప్రకృత సూత్రం దాన్ని నిషేధిస్తుందండి. నా గోష్వన్ సావవర్ణ రాడం కృం పృథ్వ్య అనే సూత్రము దాన్ని నిషేధిస్తుంది. అప్పుడు అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత ఈ భ్యస్లో యకారోత్తర అకారానికి అనుదాత్తం వస్తుందండి. ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తం కాబట్టి దీనికి స్వరితాదేశం. తేభ్యలో ఉదాత్తము ఉదాత్తము స్వరితము ఉంటాయి. తరువాత కేభ్య ఉందండి. కేభ్యలో కిం ప్రాతిపదికం అండి. స్థానంలో కహ ఆదేశం ఉంది. కై శబ్దే అండి. కై శబ్దే ధాతువు అండి. భూ ఆదయో ధాతవహాత దీనికి ధాతు సంజ్ఞ. ధాతోహ అనే సూత్రంతో అంతోదాత్తం అండి. 6 1 156. కయతేర్ డిమహ డిమిహి కైతేర్ డిమిహి 4 157 అండి. ఉనాది సూత్రము. కాయతేర్ డిమిహి అండి. కయతే అన్న కాయతేర్ డిమిహి 4 157 అండి. ఈ సూత్రంతో కైకి పరంగా డిమ్ ప్రత్యయం. డిమ్ దీనికి అనుబంధ లోపం చేసుకుంటే ఇమ్ ఉంటుంది. కయ్యి ఇమ్. ఇది డిత్ అయిన ప్రత్యయం కాబట్టి టిలోపం అండి. ఇమ్. ఈ ఇమ్కి ఆద్యుదాత్త అనే సూత్రంతో ఆది ఉదాత్తం అండి ఈ కారానికి. అప్పుడు కిమ్లో కకారోత్తర ఈ కారానికి ఆది ఉదాత్తం వస్తుంది. కిమ్ అనే ప్రాతిపదికం వస్తుంది. దానికి కకారోత్తర ఈ కారానికి ఉదాత్తం వస్తుంది. కిమ్ భ్యస్. కిమ్ భ్యస్ అండి. మన శర్మ గారు చెప్పారు కదండి ఇందాక కిమహ కహాతో కిమ్ స్థానంలో కా ఆదేశం అండి. కా భ్యస్. దీనికి మళ్ళీ బహువచనే జల్యత్ ఏకారాదేశము. కే భ్యస్. పదాంత సకారము రుక్త విసర్గలు చేసుకుంటే కేభ్య అవుతుందండి. దీనికి మనకి ఇక్కడ ఈ భ్యస్కి ఆద్యుదాత్త అనే సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతుండగా దాన్ని బాధిస్తూ అనుదాత్తం సుప్పితో దాన్ని బాధిస్తూ సావైకాచ తృతీయాదిర్విభక్తి దాన్ని నిషేధిస్తూ నా గోస్వన్ సావవర్ణ రాడం కృం పృథ్వ్య ఈ సూత్రంతో నిషేధించినప్పుడు అనుదాత్తం సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం వచ్చేస్తుందండి. అప్పుడు కకారోత్తర ఏకారానికి ఏమో ఉదాత్తం ఉంది. యకారోత్తర ఆకారానికి అనుదాత్తం ఉంది. ఈ అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం చేత స్వరితాదేశం అండి. ఉదాత్తము స్వరితము.
ఇలా మనకి అది తేభ్యాం హిందుస్థాన్లో కా ఆదేశం ఏ సూత్రం నెంబర్ చెప్తారు గుర్తుందా? నెంబర్ నాకు గుర్తులేదు అదే. మహోదయ. ఓకే ఓకే ఒక్కసారి చూస్తాను. అలాగే తర్వాత తేషాం ఉందండి, 2 నిమిషాలే ఉంది, అవుతుందంటారా? పెద్ద శబ్దం మహోదయ. అవును కానీ యాష కదా. నీరజ్ రేపు నీరజ్ గారు. చెప్పుకుందామండి. మహోదయ నీరజ్ గారు, చెప్పండి మహోదయ, నాకు- చెప్పండి. నేను కొంచెం మళ్ళీ రేపు మీకు మిమ్మల్ని అడుగుతానండి. కొంచెం ఇవి నాకు అర్థం కాలేదు. ఈ అంటే శర్మ గారు స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు, నేను అంత స్పీడ్ గా వెళ్ళలేకపోతున్నాను నేను. అందుకని మహోదయ, మీరు వెళ్ళిపోతున్నారు. అందుకని నాకు కొంచెం అర్థం అవ్వలేదు. శర్మ గారు స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు, మీరు ఆపొచ్చుగా. అలా కాదు. మనం ఆపితే శర్మ గారు అలా కాదు కదా. అంటే ఒకటి నిజం లేండి, మీరు రాసుకుంటున్నారు. నా దగ్గర ఏ అదే, పుస్తకం అదే. లేదు కాబట్టి మీరు చెప్పింది సారీ. అదే. నేను అది కొంచెం అంటే గ్రహించాను. మీకు బుర్రలోకి వెళ్ళిపోతుంది, నాకు వెళ్ళడం లేదు అది. పర్వాలేదు మహోదయ, ఆపండి. వద్దు, లేదు సారీ. కొంచెం రేపు నేను అడుగుతానండి మళ్ళీ ఒకసారి కొద్దిగా. మహోదయ, ఏం పర్లేదు. అలాగే. లేదా 8 క్లాస్కి వచ్చినప్పుడన్నా అడగచ్చు, పర్వాలేదు. నాకు అక్కడ చాలా తక్కువ టైం ఉంటుందండి. ఎందుకు మీరు మహోదయ? చెప్పిన రాసుకున్న సవాళ్ళవే బోల్డెన్ ఉన్నాయి, డౌట్ లాగా అడగాలి. అది. మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటారా మహోదయ? ఇప్పుడు ఉంటాను, ఫ్రీగా ఉంటానండి. అంటే ఇప్పుడైనా అడగచ్చు మీరు. ఓకే. కానీ మీరు ఇప్పుడు టైం అయిపోయిందిగా. అదే అండి, మామూలుగా అడగండి మహోదయ, టైం అదే. అయిపోతుంది. అంటే ఇది మామూలుగా. ఏబి అది కొంచెం నాకు నేను చెప్తాను మహోదయ, చెప్తాను. అచ్చా. సరే అండి, అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలండి. శ్రీరామ జయరామ జయ జయరామ. ఇది చేయడం